సో ఇడ్లీ సాంబార్ ఇది ఒక హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ ప్యాటర్న్. సో మనం ప్రోటీన్ రిచ్ అండ్ ఆ ప్రోటీన్లో కూడా ఎమినో యాసిడ్స్ అన్నీ కంప్లీట్గా రావాలంటే ఏం చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. చిన్న బటన్ ఇడ్లీస్తో సాంబార్. సో నేను పొట్టు మినపప్పు పొట్టుతోనే వేసేసుకుంటున్నాను. ఇవి ఒక 2 గుప్పెళ్ళు వేసాను, అంటే 1కి 1 కొలత. ఇవి కూడా 2 గుప్పెళ్ళు వేసేసి రుబ్బుతున్నాను. ఇవన్నీ నానబెట్టుకున్నాను. ఫర్మెంట్ ఏం చేయను, జస్ట్ ఫర్మెంట్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను వీడియోలో ఫర్మెంట్ చేయకుండానే చూపిస్తున్నాను. ఫర్మెంట్ చేస్తేనే మంచిది. సో ఇవి అటుకులు అనమాట, బ్రౌన్ రైస్ అటుకులు. సో ఇవి 1 కప్పు వేసేస్తున్నాను. సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మిక్సీ వేసేస్తున్నాను. సో బటన్ ఇడ్లీస్ పెట్టేసుకుందాం. మనం ఎప్పుడైతే రైస్తో, అంటే పఫ్డ్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు, అటుకులైనా యూజ్ చేయొచ్చు, దాంతో పేరప్ చేసినప్పుడే ఎమినో యాసిడ్స్ కంప్లీట్గా వస్తాయి. సో అందుకనే కొంచెం మనం కంప్లీట్గా అన్ని ఎమినో యాసిడ్స్ రావాలంటే కొంచెం రైస్ లాంటి ఐటమ్ని కలపచ్చు. అది బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ యూజ్ చేస్తే బెటర్. సో ఇది స్టీమ్కి వదిలేద్దాం. కింద వాటర్ పోసాను. ఇప్పుడు సాంబార్ చేద్దాము. నేను లాస్ట్ టైం కూడా చూపించాను, సాంబార్ అన్ని పల్సెస్తో చేస్తాను. అంటే వెజిటబుల్స్ అనేది ఫైబర్ కోసమనే మనం ఎక్కువ వాడతాము, బట్ పల్సెస్లోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందుకని నేను ఫైబర్ ఎక్కువ కావాలి అన్నా, ప్రోటీన్ ఎక్కువ కావాలి అన్నా కంపల్సరిగా పల్సెసే ఇంపార్టెంట్. సో కొంచెం ఆయిల్ తీసుకుందాము. ఇంగు వేసాను, ఆనియన్స్ వేస్తున్నాను, టొమాటోస్ వేసాను. సో చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. సో వాటర్ వేసేసుకుందాం. దీంట్లో కందిపప్పు ఉడకబెట్టుకున్నాం. సో ఈ కందిపప్పు వేసాను. సాల్ట్ వేస్తున్నాను, పసుపు, కారం, పచ్చిమిర్చి వేస్తున్నాను. దీంట్లో వెజిటబుల్స్ బదులు అన్ని ఉడకబెట్టిన పల్సెస్ వేసేస్తున్నాను. అంటే వైట్ చెన్నా 1 కప్పు, బొబ్బర్లు 1 కప్పు, రాజ్మా 1 కప్పు, బ్లాక్ చెన్నా 1 కప్పు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే మూంగ్ దాల్ అందులో కూడా వేసాం, బట్ ఇంట్లో కూడా వేసాం. సో ఇప్పుడు సాంబార్ పొడి చేసేసుకుందాం. ఇవన్నీ ముందుగా ఉడకబెట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సాంబారు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఎండుమిర్చి వేసేస్తున్నాను. మిరియాలు, ఈ మిరియాలు వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మెంతులు, నేను ఆవాలు ఎక్కువ వేస్తాను, ఆల్మోస్ట్ 1 టీ స్పూన్ ఆవాలు వేసేస్తాను. జీలకర్ర, పచ్చిశనగపప్పు అండ్ కొంచెం బియ్యం వేస్తాను. దీన్ని చక్కగా వేపుకుందాం. సో వెల్లుల్లి కొన్ని వేస్తున్నాను. ఇంగవ చాలా టేస్ట్ వస్తుంది వేస్తే. సో ఆపేద్దాం. దీన్ని చల్లార్చుకొని మిక్సీ పెట్టేసుకుందాం. సో ఇది మరుగుతుంది, ఆ లోపల మనం సాంబార్ పొడి వేసేద్దాం. చూడండి అన్ని ఉడకబెట్టేసుకుంటే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సో ఇది మరుగుతుంది చక్కగా. దీంట్లో కొంచెం సాంబార్ పొడి వేసేద్దాం. చూడండి చక్కగా పల్సెస్తో మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకుని ఇలా తొడాలతో సహా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం వేసాను. సో పచ్చి కొబ్బరి తురుము కూడా కొంచెం పైన వేసుకుందాం, అంటే మన గుడ్ ఫ్యాట్స్ కూడా వచ్చేస్తాయి చక్కగా. ఆల్మోస్ట్ మన సాంబార్ అయిపోయింది. కొంచెం ఎయిర్ ఫ్రైయర్లో చేసిన బ్రౌన్ ఆనియన్స్ ఇవి చాలా టేస్ట్ వస్తాయి వేసుకుంటే. నాకు ఫేవరెట్, అందుకని నేను వేసుకుంటాను. సో డయాబెటిక్ పేషెంట్స్కి, పిసిఓడి, థైరాయిడ్ ఎవరైనా, అంటే నార్మల్గా ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు కూడా ఎలాగో సాంబార్ చేసుకుంటాం, ఈ విధంగా చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో అయిపోయింది, టేస్ట్ చూసేద్దామా. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. సో ఇడ్లీ అండ్ సాంబార్. నైటే అంతా చక్కగా అన్ని పల్సెస్ ఉడకపెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చేస్తే పొద్దున్నే ఫాస్ట్గా అవుతుంది, అండ్ ఈవినింగ్ అయినా పర్లేదు, ఈవినింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో ఇడ్లీ అయిపోయింది, చూసేద్దామా. హెల్దీ ఇడ్లీ. సో బటన్ ఇడ్లీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సో టేస్ట్ చూసేద్దామా. సో దీంట్లో చక్కగా పల్సెస్తో కలిసిన సాంబారు వేసేసుకుందాం. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సరే వెజిటబుల్స్తో కన్నా ఇలా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. సో చూడండి బటన్ ఇడ్లీ సాంబార్ అంటే ఎన్ని పల్సెస్ ఉన్నాయో, పల్సెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. సాంబార్ అయితే చాలా బాగుంది, మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు. చాలా బాగున్నాయి. డెఫినెట్గా పిల్లలకి ఇవ్వండి, మీరు తినండి. షుగర్ పేషెంట్స్ అయితే అసలు షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది ఇలాంటి ఇడ్లీ, ఇలాంటి సాంబార్ తింటే. ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలేదు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ ఆప్షన్గా కానీ, డైట్లో మీరు క్యాలరీ డెఫిసిట్ చేస్తూ
వెజ్లో చక్కగా ప్రోటీన్ని సాటిస్ఫై చేస్తూ ఎమినో యాసిడ్స్ని సాటిస్ఫై చేస్తూ ఇలాంటి మీల్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా డైట్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని హెల్దీగా వెళ్తాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఆ పల్సెస్ తింటుంటే ఎంత టేస్టీగా ఉందో. మనం సాంబార్ పొడి ఫ్రెష్గా నూరాం కదా, ఆ ఫ్లేవర్ అయితే ఇంకా అసలు చూడండి చెన్న వచ్చింది. సాల్ట్ మోడరేట్గా వేసుకొని ఇలా ఇడ్లీస్ తింటే చాలా చాలా హెల్దీ. సో కంపల్సరీగా ఇది ట్రై చేసే రెసిపీ అండ్ సేవ్ చేసుకునే రెసిపీ. సో మస్ట్ ట్రై రెసిపీ అండి. సో షేర్ ఇట్, సేవ్ ఇట్ కంపల్సరీ. బికాజ్ ఎప్పుడైతే మీరు ఇడ్లీ పెట్టాలి అనుకుంటారో అది కంపల్సరీగా ఇలానే చేసుకోండి అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ.